హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది రామ్ చరణ్ గారి అభిమానులకే కాదు, యునానిమస్గా ఇండియాలో సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడికి కూడా పెద్ది అనే సినిమా పేరు చెప్తే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అన్న, ఈ సినిమా ఏ ముహూర్తాన్ని అనౌన్స్ చేశారో కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే క్షణాల్లో సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్కి సంబంధించి ఎప్పుడో గత 4 గంటల నుంచి పాపం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారంటే సెకండ్ సింగిల్ అప్డేట్ రాబోతుందని మామూలు వెయిటింగ్ కాదు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే, రేపు పెద్ది సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రం కిరక్కుమ్మేశారట. గొడ్డలు పట్టుకుని రామ్ చరణ్ గారితో ఉన్న ఆ పోస్టర్ ఏదైతే ఉందో, ఎప్పటి వరకు పెద్ది సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ బ్లాక్ బస్టరే. ఇప్పుడు వచ్చిన అప్డేట్లన్నీ ఒక లెక్క, రేపు ఈ సాంగు నెక్స్ట్ ఆ పోస్టర్ చూస్తే మాత్రం ఓచకోత అంటున్నారన్న. కొట్టాలన్న మామూలే కాదు. ఎందుకంటే RRR లాంటి ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత, ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ తర్వాత రామ్ చరణ్ అనేవాడు ఇంకా ఏ రేంజ్లోకి వెళ్ళిపోయాడంటే, ప్రపంచంలో రామ్ చరణ్ అని తెలియనివాడు ఎవడు లేడు. సినిమా ఇష్టపడి ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ పేరు అలా లోతుగా వెళ్ళిపోయింది. కానీ RRR సినిమా తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ కానీ, అందులో కనీసం ఒక 50% ఇంపాక్ట్ కానీ క్రియేట్ చేసే సినిమాలు అయితే రామ్ చరణ్ గారి నుంచి రాలేదు. ఇక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే లిటరలీ ఏంట్రా మా ఊడి కెపాసిటీ, మా ఊడు తీస్తున్న సినిమాలు ఏంటి, ఒక్క మాస్ సినిమా పడితే మేమేంటో చూపిస్తామని ఏదైతే ఎదురు చూసారో అలా ఎదురు చూసిన ఫ్యాన్స్కి ఒక పెద్ద వరం ఇప్పుడు బుచ్చిబాబు ఇస్తున్న పెద్ది సినిమా. ఈ సినిమా మాత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్. అసలు ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా అంటే అబ్బాయి కోసం బాబాయ్ కోసం అబ్బాయి మామూలు త్యాగాలు చేయట్లే. అలానే ఇప్పుడు పెద్ది సెకండ్ సింగిల్ కూడా లేట్ అవ్వడం గల ముఖ్య కారణం అదే. ఇప్పుడు జడల్ జమానా నడుస్తుందని మన అందరికీ తెలిసిందే. నిన్న రిలీజ్ అయిన ప్యారడైజ్ సాంగ్ మామూలుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించలేదు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంత ఊపు మీద ఉన్న తెలుగు ఫ్యాన్స్కే కాదు, ఇండియా మొత్తం అంటే రీజనల్గా కాదు, ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, రామ్ చరణ్ గారు కొట్టే దెబ్బ ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టబోతుంది. సో ఇప్పుడు ప్యారడైజ్ ఆ సాంగ్ అనేది, షేర్ అయ్యే సాంగ్ అనేది ఒక రేంజ్లో పేలితే, ఇప్పుడు పెద్ది నుంచి రాబోతున్న సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది అంటే, అసలు రెహమాన్ గారి చిక్రీ సాంగ్ అనేది ఆ కంపోజిషన్ కానీ, ఆ క్లారిటీ కానీ, ఆ మిక్సింగ్ కానీ ఒక్కసారి వింటే అని ఎందుకంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు అలాంటి రెహమాన్ గారి నుంచి సెకండ్ సింగిల్, అది కూడా ఒక మాస్ మోటివేషనల్ సాంగ్ అంటున్నారు. ఇంకా మీరు ఊహించుకోండి, ఎంతైనా ఊహించుకోండి. చెప్తున్నా కదా, ఈ సాంగ్ మాత్రం పగిలిపోద్దంట భయ్య. ఈ సాంగ్, ఈ లిరికల్ సాంగ్లో చిక్రీలో మనం ఏవైతే వైబ్స్ చూసామో, ఈ సెకండ్ సాంగ్లో రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ చూస్తే లిటరలీ గూస్ బూమ్స్ కాదు, ఇంకా ఏ రేంజ్ అంటే ఒక రకంగా మిమ్మల్ని ఒక ట్రాన్స్లో తీసుకెళ్తారట. ఇంకా బుచ్చిబాబు అనేవాడు నిజంగా అన్నా, రామ్ చరణ్ గారిని ఇప్పటివరకు డైరెక్టర్లు అందరూ ఏ విధంగా వాడారో తెలియదు కానీ 360 డిగ్రీస్లో మామూలుగా కాదు, మామూలుగా చూపించట్లే. అసలు సింపుల్గా ఒక పోస్టర్ రిలీజ్ అయినా ఈ సినిమా నుంచి ఒక అద్భుతం అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయిన ఏదైతే ఆ ఇంటెన్సిటీతో ఉన్న దెబ్బలతో ఉన్న పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో అది కూడా సోషల్ మీడియాలో భారీ లెవెల్లో వైర్ అయిపోయింది. అంటే ఇది కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ని అటెన్షన్ కూడా పొందిన సినిమా పెద్ది. సో ఒక్కసారి ఉంచుకోండి, ఈ సినిమా పెట్టబోయే రికార్డులు కానీ, ఈ సినిమా పెట్టబోయే కలెక్షన్లో అవన్నీ మాట్లాడుకుంటే అన్న, ఇది ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసర్ కాబోతుంది. ఇది మామూలు దెబ్బ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కొట్టబోయే దెబ్బ ఒక గేమ్ చేంజరు. ఇంకా RRR తర్వాత వచ్చిన కళాఖండాలన్నీ ఇంకా అవన్నీ మరిపించే విధంగా, నేను గత వీడియోలో కూడా చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, రంగస్థలం సినిమాని మరిపించే రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ముదులపోతున్నారు రామ్ చరణ్ గారు. ఇది అందరూ అనుకునే విధంగా ఏదో ఒక మాస్ కమర్షియల్ సినిమా ఏదో అనుకుంటున్నారు, కానీ కంటెంట్ పరంగా ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఉందంట. ఆ కంటెంట్, ఆ కాజ్ కోసం ఒక మాస్ యువకుడు చేసే సినిమా ఇది. ఒక మాస్ యువకుడు చేసే యుద్ధం. ఈ యుద్ధంలో రామ్ చరణ్ గారు సీన్ బై సీన్ అలా ఎలివేట్ అవుతూనే ఉంటారంటనా. అసలు KGF, పుష్ప ఏమంటున్నారు కానీ ఎలివేషన్స్, పెద్దిలో రామ్ చరణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ బుచ్చిబాబు నాకు తెలిసి కొన్ని దశాబ్దాల పాటు చెప్పుకుంటారట. మనం ఏదైతే ఒక మగధీర, ఒక రంగస్థలం సినిమాల గురించి ఎలాగైతే మాట్లాడుకుంటామో, పెద్ది అనే సినిమా కోసం కూడా, అందులో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కోసం కూడా కొన్ని దశాబ్దాలు మాట్లాడుకునే రేంజ్లో ఉంటుందంటన్నా. అందుకే కదన్నా, మనం చూడండి, బుచ్చిబాబు బర్త్డేకి, ఒక డైరెక్టర్ బర్త్డేకి, ఒక రెండో సినిమా తీసిన డైరెక్టర్ బర్త్డేని
రామ్ చరణ్ గారి ఫ్యాన్స్తో పాటు ఎంటైర్ సినీ అభిమానుల సోషల్ మీడియా మామూలుగా సెలబ్రేట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఇస్తున్న అప్డేట్స్ కానీ, ఆయన నుంచి వస్తున్న ఇంకా పిక్చర్ క్వాలిటీ కానీ, రామ్ చరణ్ గారిని చూపించిన విధానం కానీ బుర్రపాడంతే. అసలు ఆ లుక్స్ ఏంటి, దానికి తోడు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా రామ్ చరణ్ గారు చేయబోతున్న ఫైట్ ఏదైతే ఉందో ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు నెవర్ బిఫోర్ ఫైట్ అట. చూడండి, ఇలాంటి స్పెషాలిటీలు ఇన్ని హైప్ ఇస్తున్న పెద్ద గురించి మనం ఎంత వెయిట్ చేసినా తప్పలేదన్న. కాకపోతే మరీ ఒక 4 గంటల క్రితం ఎప్పుడో అప్డేట్ అని చెప్పి, సెకండ్ సింగిల్ అప్డేట్ అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంటే అసలు ఈరోజు ఉందా లేదా, లేదంటే రేపు పెడుతున్నారా? ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు రామ్ చరణ్ గారి పేజెస్ ప్రకారం ఇప్పుడు ఈ సాంగ్ అప్డేట్తో పాటు పోస్టర్ అనేది రేపు రాబోతుందని తెలుస్తుంది. కానీ ఎప్పుడు వచ్చినా సరే పెద్ది అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గ్రాస్ రికార్డ్ని లేపి పారేస్తుంది భయ్యా.